వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. అసలు లైక్ చేయటం లేదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. వినాయక నవరాత్రులు ముగిశాయి, దేవి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ టైంలో చాలా మంది ఉపవాసం ఉంటారు, మాలలు వేసుకుంటారు. అయితే ఉపవాసం టైంలో ఒక పూట భోజనం చేస్తారు. అలాంటప్పుడు చాలా మందికి గ్యాస్ పట్టేసినట్టు, మలబద్ధకము, యాసిడిటీ అనిపిస్తుంది కదా. ఈ ప్రాబ్లంలో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, రోజు ఏమి తినాలి, ఏం తినకూడదు, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామా? లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. తెలుసుకుంటే మంచిది కదండి. ఉపవాసం చేసేటప్పుడు ఎవరైనా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి, అంతేగాని ఇబ్బందిగా చేయకూడదు. సరిగా చేస్తేనే ఆ దేవుడికి సరిగా పూజించగలము. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరి అయిన ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. డ్రింక్స్ కూడా ఏవి వాడితే అవి తాగకూడదు. దీనివల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఉబ్బరంగా యాసిడిటీగా అనిపిస్తుంది. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన సమస్య పెరుగుతుంది, అలానే ఉండిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏ ఆహారం తినాలి, ఏ డ్రింక్స్ తాగాలి పూర్తిగా తెలుసుకోవాలి. కొన్నిటిని అవాయిడ్ చేయాలి, కొన్నిటిని యాడ్ చేసుకోవాలి. పూజల టైంలోనే కాదు, నార్మల్ గా ఉపవాసం ఉన్నప్పుడు మనం శుక్రవారాలు, శనివారాలు అట్టేటప్పుడు ఉపవాసం ఉంటాం కదా, వీటిని ఫాలో అవ్వాలి. దీంతో అలా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా హ్యాపీగా ఉపవాసం చేయొచ్చు. కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు. మామూలు సమయాల్లోనే నూనెలో ఫ్రై చేసే పూరీలు, పకోడీలు, బజ్జీలు, చిప్స్ వంటివి కడుపులో యాసిడిటీకి కారణమవుతాయి. వీటిని నూనెలో ఫ్రై చేస్తారు కాబట్టి వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణమవ్వు, పైగా గ్యాసు. వీటికి బదులు ఉడికించినవి, కాల్చినవి, లో ఫ్యాట్ ఫుడ్స్, కిచిడి, పెరుగు వంటి ఫుడ్స్ తీసుకుంటే పళ్ళు కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సమస్యలు రావు. మామూలు ఉపవాసం ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకోవడాన్ని అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే టీ, కాఫీలోనే కెఫెన్ కడుపులోనే యాసిడిటీని పెంచుతుంది. దీని కారణముగా గుండెల్లో మంట పెరుగుతుంది. వీటి బదులు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఏదైనా తిన్న తర్వాత పంచదార కలవని జ్యూస్లు తీసుకోవచ్చు. నిమ్మరసం చాలా మంది పడుద్ది, పడకుండా పోద్ది. ఈ ఉపవాస సమయంలో నీళ్లు ఎక్కువ తాగాలండి. ఈ కారణముగా డైహైడ్రేట్ అవటం కాదు, మలబద్ధకము, యాసిడిటీ పెరుగుతాయి. కాబట్టి కడుపు నిండా నీళ్లు తాగండి. వీటిలో పాటు దోసకాయలు, పుచ్చకాయలు, ముల్లంగి వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పళ్ళు కూడా తీసుకోవచ్చు. హెల్దీగా హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా బాడీ హైడ్రేట్ గా ఉంటుంది, యాసిడిటీ సమస్యలు కూడా రావు. ఉపవాస సమయంలో చాలా మంది పళ్ళు తినమంటారు, అయితే అవి నార్మల్ పళ్ళు తినాలి. సిట్రస్ పండ్లు లాంటివి తగ్గించాలి. వీటి కారణంగా యాసిడిటీ మరింత పెరుగుతుంది. వీలైనంతగా సిట్రస్ పండ్లని అవాయిడ్ చేస్తే వాటి బదులు అరటిపళ్ళు, బొప్పాయి పళ్ళు, యాపిల్స్ వంటివి తీసుకోవచ్చు. వీటిలోని కార్బోహైడ్రేట్ కారణంగా చాలా వరకు ఎనర్జీ ఉండేలా చేస్తాయి. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం వరకు ఏమి తినరు కదా, దీంతో యాసిడిటీ పెరుగుతుంది, గ్యాస్ అనిపిస్తుంది. అలా కాకుండా స్నాక్స్ తీసుకుంటే నానబెట్టిన బాదము, వాల్నట్స్, అరటిపళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా ఓట్స్, చియో పుడ్డింగ్లు వంటివి కూడా తీసుకోవచ్చు. లేదంటే మనకు నచ్చిన ఏదైనా లైట్ గా స్నాక్ తీసుకోవచ్చు. ఉదయం నానబెట్టిన నట్స్ తినొచ్చు, అరటిపళ్ళు తీసుకోవచ్చు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవచ్చు. రోజు మొత్తం పళ్ళు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. సాయంత్రం మకానా లేదా కాల్చిన వేరుశెనగ వంటి లైట్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. రాత్రి టైంలో కొన్ని కూరగాయలు, రోటీ, పాలు తీసుకోవచ్చు. నెమ్మదిగా తింటే మంచిది. తిన్న ఆహారాన్ని నిదానముగా నవిలి స్వీట్స్, పంచదారతో చేసిన తీపి పదార్థాలు తీసుకోవటం వల్ల జీల సమస్యలు వస్తాయి. ఒకవేళ తిన్నా ఎక్కువగా తినకూడదు. కొంతమంది రోజంతా ఒక పొద్దు ఉండి ఎక్కువగా తింటారు. అలా తింటే కొద్దిగా
తినకూడదండి. రోజంతా ఒక పొద్దుండి మరి చాలా ఎక్కువ శాతం తినేస్తారు. అలా తింటే పోర్షన్ కంట్రోల్ ముఖ్యం. అది ముఖ్యంగా రాత్రి లేటుగా తినొద్దు. ముందుగానే తిని రెస్ట్ తీసుకోండి. దీంతో పడుకునే టైంకి తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. రోజంతా ఉపవాసం ఉండి ఒక్కసారిగాని వేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కువగా ఇది ఉండదండి. పడుకునే టయానికి నోట్లోకి వచ్చినట్లు